తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె పదవి వేడినట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై రాజ్భవన్ నుంచి మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవా పూర్తి సమాచారం అందిస్తారు. దేవా, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజ్ కుమార్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఉదయం తమిళసై తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై రాజీనామా సంచలనంగా మారింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల బరిలో తమిళసై నిలబడతారని కూడా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే అలాంటిదేమీ లేదని గతంలో స్పష్టం చేసిన తమిళసై ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలిపోయింది. ఇక తమిళనాడు నుంచి తమిళసై లోక్సభ బరిలో దిగుతున్నట్లు కూడా సమాచారం. తమిళసై నాడర్ సామాజిక వర్గానికి చెందిన లీడర్ కాబట్టి దీంతో నాడర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తమిళసై పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక తమిళసై 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తరువాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి భాజపా తరపున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు భాజపా అధ్యక్షురాలుగా కూడా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజ్ కుమార్, కెమెరామెన్ చంద్రతో దేవా, 1TV న్యూస్, హైదరాబాద్.